కంటి డాక్టర్ కంటికి, పంటి డాక్టర్ పంటికి ఉన్నట్టు, కారు మెకానిక్ కార్కు, బండి మెకానిక్ బండికి ఉన్నట్టు, బిర్యానీ చేసేదందుకు బిర్యానీ మాస్టర్ ఉన్నట్టు, టిఫిన్లు చేసేదందుకు టిఫిన్ మాస్టర్ ఉన్నట్టు, దొంగ వృత్తిలో కూడా స్పెషలైజేషన్ దొంగలు ఉన్నట్టున్నారు. ఇండ్లు దోసే దొంగలు ఇండ్లు దోస్తే, బండ్లు దోసే దొంగలు బండ్లు దోస్తున్నారు. ఆ బండ్లల్లో కూడా ఏ బండ్లైతే అల్కగా దోయేస్తుందో ఆ బండ్లకే గిట్లా సూటి పెడుతున్నారు. ఈ బండ్లను చూస్తున్నారా? ఎన్నో పార్కింగ్ స్టాండ్లో పెట్టిన బండ్లు అనుకునేరు కాదు, ఈ బక్కోడు కొట్టేసిన బండ్లు ఇవన్నీ. చూస్తే బొక్కలు తేలి బక్కగా ఉన్నాడు కానీ బండ్లు దోసుట్ల వీని బుద్ధి బలం చాలా పెద్దగా ఉన్నది. హీరో కంపెనీ స్ప్లెండరు ప్యాషన్ బండ్లకే ఈడు సూటి పెడతాడు. వీని కన్ను పడ్డదంటే ఆ బండిని కంతలు నలవాల్సిందే. ఇక ఒక్క ఏడాదిలోనే 18 బండ్లు కొట్టేసి తప్పించుకొని తిరిగిండంటే వాని ట్రాక్ రికార్డ్ ఏందో మీరే అర్థం చేసుకోరి. చందులాలనే ఈ పోరడు హన్మకొండలో ఉండుకుంటా ఫుడ్ యాపుల్లా డెలివరీ బాయ్ కొలువు చేస్తున్నాడట. ఇక ఆ సంపాదన చాలతలేదని ఆ పక్షాన పోయి పార్ట్ టైంలో ఈ పాడి పని చేస్తున్నాడట. వీనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుంటే దోస్తుగాని పేరు మీద లాగిన్ ఐడి సంపాదించి ఆ పని కూడా మారు పేరు మీదనే చేసి మత్పరిస్తున్నాడట. వరంగల్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసుల పరిధిలా తిరుక్కుంటా దొంగ అవతారం ఎత్తిన ఏడాదిలోనే 18 బండ్లు కొట్టేసేంత ప్రొఫెషనల్ అయిపోయిందట. స్ప్లెండరు ప్యాషన్ బండ్లు అయితే హ్యాండిల్ లాకేసిన తాళాలు అలక తీయొచ్చు అని కడమ బండ్ల జోలికి పోకుండా వీటికే సూటి పెడుతున్నాడట. ఎంత దొంగ అయినా ఏదో ఒక రోజు పోలీసు వాళ్ళకు పట్టుబడాల్సిందే కదా. అట్లా అసన్పర్తి పోలీసు వాళ్ళకు చిక్కిండు. పోలీసు మర్యాదలు చేసి అరుచుకుంటే ఏడేడ బండ్లు కొట్టేసి ఎవరెవరికి అమ్మింది అని చెప్పుకొచ్చిండట. ఇక వీడు కొట్టేసి అమ్మిన బండ్లన్నింటినీ రికవరీ చేసి పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చిరు అసన్పర్తి పోలీసు వాళ్ళు. చూసిరు కదా దొంగ మొక్కపోలు ఎట్లా తిరుగుతున్నారో. ఆడిడ పార్కింగులలో బండ్లు పెట్టినప్పుడు పైలం